బ్యాలెన్స్ రెండింటిని కూడా అతను తీసుకొచ్చిన క్యాపిటల్ని అదేవిధంగా తీసుకెళ్ళిపోతున్న క్యాపిటల్ని రెండింటిని కూడాను ఏం చేస్తున్నాం, కంపారిజన్ చేస్తున్నాం. ఈ విధంగా కంపారిజన్ చేసి కనుక్కునేటువంటి పద్ధతిని క్యాపిటల్ కంపారిజన్ మెథడ్ అంటాం. దీన్ని నెట్వర్త్ మెథడ్ అని కూడా పిలుస్తారు, నెట్వర్త్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ పద్ధతి మీద మనం లెక్కలు చేస్తాం. సో ఇవాళ మాత్రం బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవాళ చేయబోతున్నాం, ఏ విధంగా చేయాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక చెప్పినటువంటి పర్సనే రమేష్ ఉన్నాడు. రమేష్ షాప్కి వెళ్ళేటప్పుడు అతని దగ్గర 5,000 తీసుకొని షాప్కి బయలుదేరాడు. షాప్కి వెళ్ళిన తర్వాత మొత్తం వ్యాపారం అయింది, రోజు మొత్తం అక్కడే వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. సో ఇంటికి వచ్చేటప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే 15,000. చూడండి, మార్నింగ్ వచ్చేటప్పుడు అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లేదా మార్నింగ్ అయినా సరే, సో తీసుకొచ్చినప్పుడు ఎంత ఉంది అతని దగ్గర బ్యాలెన్స్ 5,000. ఇప్పుడు మొత్తం వ్యాపారం అయిపోయింది, ఓకే, తీలు అమ్మేశారు, మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత 15,000. అంటే అతనికి ప్రాఫిట్లో ఉన్నాడా లాస్లో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్లోనే ఉన్నాడు. సో ప్రాఫిట్స్ ఏ విధంగా వచ్చినాయి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది మన దగ్గర. ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి 10,000 వచ్చినాయి. ఈ 10,000 బ్యాలెన్స్ ఎలా వచ్చింది మనకి అంటే క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఉన్నటువంటి క్లోజింగ్ క్యాపిటల్ నుండి అతను తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ని తీసేస్తే మనకి ప్రాఫిట్ ఆ లాస్ అనేది తెలిసిద్ది. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది 15,000. సో 15,000 క్లోజింగ్ ఉంది మైనస్ అతను తీసుకొచ్చింది ఎంత, సో తీసుకొచ్చింది 5,000. సో తీసేయండి, తీసేస్తే వచ్చేది మనకి ప్రాఫిట్స్. అంటే ఆ రోజు మొత్తంలో అతను సంపాదించినటువంటి లాభం ఎంత అంటే 10,000 రూపాయలు. ఓకే, సో అదేవిధంగా ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్, ఇతను రమేష్ షాప్కి వచ్చినప్పుడు 20,000 తీసుకొని వచ్చాడు. సో మార్నింగ్ ఇతను తీసుకొచ్చింది 20,000. సో 20,000 రూపీస్ తీసుకొచ్చాడు. ఓకే, సో తీసుకొచ్చిన తర్వాత ఇతను వ్యాపారం చేసి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 15,000 ఉన్నాయి అతని దగ్గర. ఓన్లీ 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే లాస్ వచ్చింది. ఎలా తెలిసింది అంటే మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు అంటే వ్యాపారంలో పెట్టింది, బిజినెస్లో పెట్టినటువంటి క్యాపిటల్, దీన్ని ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం, ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు 20,000 పెట్టుబడి పెట్టాడు. కానీ అతనికి ఎంత వచ్చింది వెళ్ళేటప్పుడు ఎంత ఉంది అతని దగ్గర, దీన్ని క్లోజింగ్ క్యాపిటల్ అంటాం, క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని కూడా పిలుస్తారు. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది 15,000 మాత్రమే ఉన్నాయి. అంటే ఇతనికి ఏమైంది లాస్ వచ్చింది. సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి తీసేయాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ముందు రాసుకుంటాం. సో క్లోజింగ్ క్యాపిటల్ 15,000, ఇతను తీసుకొచ్చినటువంటి ఓపెనింగ్ క్యాపిటల్ 20,000. ఓకే, సో చూడండి 5,000 మైనస్ వచ్చింది. మైనస్ అంటే లాస్, మైనస్ అంటే లాస్. తీసుకొచ్చింది మాత్రం 20,000, తీసుకెళ్ళేవి మాత్రం 15,000 ఉన్నాయి. అంటే 5,000 లాస్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి ప్రాబ్లమ్ని కూడాను ఓపెనింగ్ ఏంటి క్లోజింగ్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారం ఏం చేస్తాం అంటే క్లోజింగ్లో నుండి ఓపెనింగ్ తీసేస్తాం. సో ఒకసారి చూడండి, ప్రాబ్లం నెంబర్ 1 మెటీరియల్లో 29th పేజ్, మెటీరియల్లో 29th పేజ్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ది ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ది ట్రేడర్. సో కింద ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాఫిట్స్ కనుక్కోమని చెప్తున్నాడు. ప్రాఫిట్స్ సో ఈ విధంగా కనుక్కున్నాం. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో స్టార్టింగ్లో అతను తీసుకొచ్చిన క్యాపిటల్ ఎంత 6,000 రూపాయలు. సో ఇవేంటివి ఓపెనింగ్ క్యాపిటల్, బిగినింగ్ క్యాపిటల్. క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో లాస్ట్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అంతకు ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత, ఆ సంవత్సరం మొత్తం సంపాదించింది లాస్ట్లో 10,000 ఉంది. సో అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది 10,000, క్లోజింగ్ క్యాపిటల్ 10,000. దాంట్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయాలి. సో ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయాలి. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది 6,000. సో 6,000 తీసేస్తే మనకు వచ్చినటువంటి అమౌంట్ 4,000. ఈ 4,000 ఏంటండి ప్రాఫిట్. అతను తీసుకొచ్చింది 6,000 కానీ సంపాదించింది ఎంత 10,000. సో అందుకే ఎంత వచ్చింది ప్రాఫిట్ 4,000. సో మనం దీన్ని ఒక ప్రొఫార్మాలో రాయొచ్చు. ఓకే, సో ప్రొఫార్మా ఎలా ఉంటుందంటే సో ఇక్కడ పర్టిక్యులర్స్ వివరాలు అమౌంట్ బ్రాకెట్లో రూపీస్,
సో పర్టికులర్స్ అమౌంట్, ఇది ప్రొఫార్మా. హెడ్డింగ్ ఏమైనా పెడతా అంటే ఇక్కడ మేము ఏం కనుక్కుంటున్నాం, ప్రాఫిటా లాస్ అనేది కనుక్కుంటున్నాం. సో హెడ్డింగ్ ఏమొచ్చిందంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ విధంగా ప్రొఫార్మా ఉంటుంది. దీనిలో డేట్లు ఏమి ఉండవండి, ఎల్ఎఫ్ కాలమ్స్ డేట్లు ఏమి ఉండవు, జస్ట్ 2 కాలమ్సే ఉంటాయి. ఒకటి పర్టికులర్స్ వివరాలు, రెండోది అమౌంట్ రూపీస్. సో దీంట్లో ఫస్ట్ ఏం రాయాలంటే ముందేం చేస్తున్నాం, మనం ఎండ్ క్యాపిటల్ని తీసుకుంటున్నాం. సో సేమ్ అదే రాస్తాం, క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాపిటల్ ఎంత ఉంది, సో ముందు అది రాసుకుంటాం. సో క్యాపిటల్ ఎంత ఉంది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషనే 10,000 క్యాపిటల్ మన దగ్గర ఉంది. దాంట్లో ఏం చేసాం, లెస్ చేసాం. ఏం లెస్ చేయాలి అంటే క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఏం లేదు, క్లోజింగ్లో నుండి బిగినింగ్ని తీసేయడమే. సో ఎంత ఉంది బిగినింగ్ క్యాపిటల్ వచ్చేవాటికి 6,000 ఉంది, 6,000. సో 6,000 తీసేయండి, తీసేసి ఎంత వచ్చింది 4,000. సో 10,000 నుండి 6,000 తీస్తే 4,000. ఇదే మన ఆన్సర్. దీన్ని ఏమని పిలుస్తాం అంటే నెట్ ప్రాఫిట్. సో ఇయర్ ఎండింగ్ కల్లా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 4,000. ఇంకా బాక్స్ని క్లోజ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది ప్రొఫార్మా. దీన్ని లెక్కలు చేసేటప్పుడు మనం ఈ ప్రొఫార్మాని యూజ్ చేస్తాం. చేసింది ఏం లేదు, ఫస్ట్ ఏం చేసాం, పర్టికులర్స్ తీసుకున్నాం, అమౌంట్ తీసుకొని ఒక ప్రొఫార్మాని గీసిన తర్వాత ఫస్ట్ ఏం చేసాం, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకొని ఆ క్లోజింగ్లో నుండి లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ తీసేసాం. ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్. సో ఇవే లెక్కలు ఇలానే ఉంటాయండి, ప్రతి లెక్క కూడాను సేమ్ ఇలాగే ఉంటుంది. కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి డ్రాయింగ్స్, అదేవిధంగా ఎడిషనల్ క్యాపిటల్ కొంచెం యాడ్ అవుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. చూడండి ఇక్కడ ఆర్ అని చెప్పేసి మనం యూస్ చేయాలి, ఎందుకంటే మనం P&L అకౌంట్ చేసినప్పుడు మరి కంపల్సరీగా మనం ఎండ్ అని చెప్పి రాస్తాం, కానీ ఇక్కడ ఎండ్ రాయకూడదు. సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రాఫిట్ ఆర్ అనే వస్తుంది, ప్రాఫిట్ ఆర్ లాస్ అనే వస్తుంది. ఓకే, సో ఫైనల్ అకౌంట్ ఫస్ట్ ఇయర్లో చేసినప్పుడు మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి రాసాం, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఓకే, సో ఇక్కడ వచ్చేవాడికి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, సో పర్టికులర్స్ అమౌంట్ రాసుకున్నాం. కంపల్సరీగా అమౌంట్ కింద ఆర్ఎస్ వర్డ్ అనేది రాయండి, లేకపోతే మనకి సింబల్ ఉంది ఆ సింబల్ని యూస్ చేయండి. ఈ అమౌంట్ సింబల్ని కూడా మనం రూపీస్ సింబల్స్ని యూస్ చేయవచ్చు. సో సింబల్ అయినా సరే యూస్ చేయవచ్చు. సో అమౌంట్ కింద మ్యాక్సిమం కంపల్సరీగా రూపీస్ సింబల్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత పర్టికులర్స్ కింద ఫస్ట్ తీసుకున్నటువంటి పాయింట్ ఏంటి మనం అంటే క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో టోటల్ ఇయర్ ఎండింగ్లో ఎంత అమౌంట్ ఉంది దాంట్లో నుండి బిగినింగ్ని తీసాం. ఓకే, సో క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 10,000 ఇచ్చారు, 10,000 తీసుకున్నాను, దాంట్లో నుండి లెస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్లో ఎంత వచ్చింది ఏంటనేది దాని గురించి రాసుకున్నా. సో 10,000 నుండి 6,000 తీసేస్తే 4,000 వచ్చింది, ప్లస్ ఇది ప్లస్ అంటే ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 4,000 రూపీస్ వచ్చింది. అదే మైనస్ వచ్చి ఉంటే కనుక లాస్ అయ్యేది. సో అక్కడ ఏం రాస్తాం అంటే నెట్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పి రాస్తాం. సో స్టేట్మెంట్ ఇలా ఉంటుందండి, మనం చేసేటువంటి లెక్క ఈ విధంగా ఉంటుంది. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ చెప్పి హెడ్డింగ్ రాసుకుంటాం. ఇక్కడ ఒకవేళ ఇయర్ ఇస్తే కనుక ఇయర్ ఎండింగ్ ఏదనేది మనం ఇక్కడ ఇయర్ని కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దీంట్లో పర్టికులర్స్ అమౌంట్ కింద కంపల్సరీగా మనం ఈ అమౌంట్ సింబల్ని యూస్ చేస్తాం, రూపీస్ సింబల్ని యూస్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ ఏం చేయాలి, లెక్క స్టార్టింగ్లో అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాపిటల్ ఎంత ఉందో తీసుకుంటాం, దాంట్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసివేస్తాం. సేమ్ దీన్నే నేను తెలుగు మీడియంలో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని లాభ నష్టాల నివేదిక అని అంటారు. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్నే లాభ నష్టాల నివేదిక అని కూడా అంటారు తెలుగులో. ఓకే, సో వివరాలు మొత్తం రూపీస్ గురించి రాసేసుకున్నాం. దీనిలో చూడండి ఒకసారి
సంవత్సరపు ముగింపు మూలధనం అంటే ముగింపు అంటే ఏంటి, ఎండింగ్ క్యాపిటల్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్, సో సంవత్సరం మొత్తానికి లాస్ట్లో ముగింపు మూలధనం ఎంత ఉంది, 10,000 ఉంది. దాంట్లో నుండి తీసివేయండి. ఓకే, సో మైనస్ అయినా రాయొచ్చు, లేకపోతే తీసేయండి అని అయినా సరే రాయొచ్చు. సో నేను షార్ట్కట్లో అని చెప్పి రాశాను. సో మీరు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. సో తీసేస్తున్నా. ఏం తీసేయాలండి అంటే సంవత్సర ప్రారంభ మూలధనం. సో మూలధనాన్ని తీసేయాలి. ప్రారంభంలో ఎంత మూలధనం ఉందో దాన్ని లెస్ చేస్తున్నాం. సో లెస్ చేస్తే ఎంత అవుతుంది, 6,000 తీసేస్తే 10,000, 6,000 తీసేస్తే 4,000. సో ఈ 4,000 ఏంటంటే సంవత్సరపు నికర లాభం, నెట్ ప్రాఫిట్. ఓకే, సో సంవత్సరం మొత్తంలో సంపాదించినటువంటి లాభం ఇది. అంటే ఏం చేసాం ఇప్పుడు దాకా అంటే ఏం లేదు, ఫస్ట్ క్లోజింగ్ తీసుకున్నాం. క్లోజింగ్ ప్రొఫార్మా గీసిన తర్వాత ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. ఓకే, సో ముగింపు మూలధనాన్ని తీసుకున్నాం. దాంట్లో నుండి సంవత్సర ప్రారంభ మూలధనం తీసాం, అంటే బిగినింగ్ క్యాపిటల్ని తీసాం. సో బిగినింగ్ క్యాపిటల్ తీస్తే ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్. ప్లస్ వస్తే కనుక నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పి రాసుకుంటాం. అదే లాస్ వస్తే నెట్ లాస్ అని చెప్పేసి రాసుకుంటాం. సెకండ్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫైండ్ ది ప్రాఫిట్ అండ్ బై ది ట్రేడర్. సో ట్రేడర్ సంపాదించిన లాభం సంపాదించారా లాస్ సంపాదించారా కనుక్కోమని చెప్పాడు. చూడండి ఒకసారి డేట్లు ఇచ్చాడు. క్యాపిటల్ ఓపెనింగ్ ఎండింగ్ ఇవ్వాల, క్యాపిటల్ బిగినింగ్ ఎండింగ్ అని చెప్పి ఇవ్వాల, కానీ డేట్లు ఇచ్చాడు. డేట్లు, సో డేట్ల ప్రకారం అసలు ఏది క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2018, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/2019. సో రెండు డేట్లు ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ మీరు తెలుసుకోవాలి. సో ఒక్కసారి మన దగ్గర 2 అకౌంటింగ్ ఇయర్స్ ఉంటాయండి. మనం ఫాలో అయ్యేది అకౌంట్స్లో ఫాలో అవ్వడానికి. ఓకే, అకౌంట్స్ని మనం ఇయర్స్గా డివైడ్ చేస్తే ఒకటి క్యాలెండర్ ఇయర్ అంటాం. క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే జనవరి 1 నుండి స్టార్ట్ అయ్యి 1 జనవరి నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 ఎండ్ అయిపోతుంది. డిసెంబర్ 31 ఎండ్ అవుతుంది. దీన్ని క్యాలెండర్ ఇయర్ అని అంటారు. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ 1/4 అంటే ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 31 మార్చ్లో ఎండ్ అవుతుంది. 31 మార్చ్లో ఎండ్ అవుతుంది. ఓకే, చూడండి. సో ఏప్రిల్లో నుండి స్టార్ట్ అయ్యి 31 మార్చ్ అంటే నెక్స్ట్ ఇయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 31/3/19. సో ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి క్యాపిటల్ అంటే 1/4/2018 ఉన్నటువంటి క్యాపిటల్ ఏమంటాం, ఓపెనింగ్ క్యాపిటల్ అంటే బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది. అదేవిధంగా 31/3 అంటే నెక్స్ట్ ఇయర్ 19th ఉన్నటువంటి క్యాపిటల్ ఏమంటాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి. మనం ఫాలో అయ్యేవి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే 1 జనవరిన స్టార్ట్ అవుతుంది. సో 1/1కి స్టార్ట్ అయ్యి డిసెంబర్న ఎండ్ అవుతుంది. 31 డిసెంబర్ అంటే 31 వలన ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ టైంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏమంటాం, ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం, లేదా క్యాపిటల్ ఎట్ బిగినింగ్ అని చెప్పి అంటారు. ఈ 31 వలన ఉన్నటువంటి అంటే డిసెంబర్లో ఉండేటువంటి క్యాపిటల్ ఏమంటాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం, ముగింపు మూలధనం, క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, ఇది ఒక ఇయర్. రెండోది వచ్చేసి అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతారు కొంతమంది. సో అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి అంటే 1 ఏప్రిల్ అంటే 1/4న స్టార్ట్ అయ్యి 31 మార్చ్ ఎండ్ అవుతుంది. అంటే ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నాను నేను, 18వ సంవత్సరం అంటే 1 ఏప్రిల్న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అంటే 2019. సో అప్పుడు 31 మార్చ్న ఎండ్ అవుతుంది. సో ఇటువంటి ఇయర్ని అకౌంటింగ్ ఇయర్ అంటాం. దీంట్లో ఈ రోజు ఉన్నటువంటి మూలధనం చూసారా, దాన్ని ఓపెనింగ్ క్యాపిటల్ అని, ఈ రోజు ఉన్నటువంటి మూలధనాన్ని క్లోజింగ్ క్యాపిటల్ అని అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి లెక్కను చూద్దాం. ఇక్కడ చూడండి 1/4/2018. సో 1వ తారీఖు ఉన్నటువంటి డేట్, దీంట్లో ఉన్నటువంటి మూలధనం అంటే 2018 ఏప్రిల్న ఉండి, అంటే ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు, అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏమని చెప్పా, 1/4న స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఇయర్ మార్చికి ఎండ్ అయిపోతుంది. సో ఈ ఇయర్ని ఏమంటాం అంటే అకౌంటింగ్ ఇయర్ అంటాం. ఇప్పుడు చూడండి 1/4న ఉండేటువంటి క్యాపిటల్ ఏమవుతుంది మనకి, ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. ఈ 31న ఉన్నటువంటి క్యాపిటల్
క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఇది 1/4న స్టార్ట్ అవుతుందంటే ఈ క్యాపిటల్ వచ్చేసి మనకి ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది, ఓపెనింగ్ క్యాపిటల్. అదేవిధంగా 31st 3న అంటే మార్చిన ఎండ్ అయిపోతున్నటువంటి క్యాపిటల్ వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. సో లెక్క చేసేటప్పుడు ఫస్ట్ ఏది తీసుకోవాలి, మనం ఆల్రెడీ చూసాం. సో ప్రొఫార్మా గీసినప్పుడు పర్టికులర్స్ ఈ అమౌంట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ఏంటి, ఇక్కడ వచ్చేపాటికి మనకి 10,000. సో 10,000 క్లోజింగ్ క్యాపిటల్, 10,000 క్లోజింగ్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఆన్ 31st March, సో 31వ తారీఖులో ఉన్నటువంటి క్యాపిటల్ మనకి క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. తర్వాత 1/4న ఓకే, ఇది స్టార్టింగ్ క్యాపిటల్ అవుతుంది, దాన్ని తీసేయాలి, మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ లేదా క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో దాన్ని తీసేస్తాం 7,500. సో 10,000లో నుండి 7,500 తీసేస్తే 2,500 ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. ఇయర్ ఎండింగ్ ఏది, 31st 3, 2019. సో 31st 3, 2019 అని రాస్తాం, హెడ్డింగ్లో కూడాను అదే రాస్తాం. ఓకే రైట్, ఒకసారి సొల్యూషన్ చూద్దాం. సో సొల్యూషన్లో చూడండి ఒకసారి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2019. సో ఇయర్ ఎండింగ్ ఇదే కదా మనకి, మనం అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నాం. అకౌంటింగ్ ఇయర్ అంటే 1/4 నుండి స్టార్ట్ అయ్యి 31st Marchకి ఎండ్ అవుతుంది, 31st Marchకి ఎండ్ అవుతుంది. సో ఈ ఇయర్ని మనం అకౌంటింగ్ ఇయర్ అంటాం. చూడండి, సో ఇక్కడ వచ్చేవాటికి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో క్యాపిటల్ మనం హెడ్డింగ్ రాసుకున్నాం, ఎందుకంటే ప్రాఫిట్ లాస్ ఎప్పుడు కనుక్కుంటాం, ఎండ్లోనే కనుక్కుంటాం. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంబంధించిన డేట్ని నేను వేసుకున్నట్టు 31st March 2019 డేట్ వేసుకున్నాం. ఓకే, సో ప్రొఫార్మా గీస్తున్నాం, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ సింబల్ వేసుకున్నాం. తర్వాత చూడండి, క్యాపిటల్ ఆన్ 31st March, ఎందుకు అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఇది. ఓకేనా, సో మీరు లెక్క చేసే ముందు డేట్లు ఇచ్చినప్పుడు మీరు ఇది చూసుకోవాలి, క్యాలెండర్ ఇయర్ ఇచ్చాడా, అకౌంటింగ్ ఇయర్ ఇచ్చాడా. సో ఇది చూసుకోవాలి మీరు, దీన్ని చూసుకుంటే కనుక అప్పుడు మీకు ఏది ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్ అనేది మీకు అర్థమవుతుంది. ముందు ఐడెంటిఫై చేయాలి, ఏది ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్. సో ఐడెంటిఫై అయిపోతే లెక్క ఏం లేదు. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేసాం, ఐడెంటిఫై చేసాం. చూడండి, ఇచ్చినటువంటి లెక్కలో మనకి డేట్ల ప్రకారం చూసుకుంటే కనుక ఇది మనకి దేనికి సంబంధించింది, అకౌంటింగ్ ఇయర్ సంబంధించింది. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి మార్చికి ఎండ్ అయిపోతుంది. సో ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి మార్చికి ఎండ్ అవుతుంది కాబట్టి ఎండ్ క్యాపిటల్ ఇది, కాబట్టి ఈ టైంలో వేసుకున్నాను. ఎండ్ క్యాపిటల్ ఎంత, 10,000 వేసుకున్నాం. దానిలోండి ఏం తీసేయాలి, బిగినింగ్ క్యాపిటల్ తీసేయాలి. బిగినింగ్ క్యాపిటల్ అంటే 1/4కి స్టార్ట్ అవుతుంది. సో 1/4లో ఉన్నటువంటి క్యాపిటల్ని రాసుకున్నా, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2018. ఇందాక రాసినప్పుడు క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి రాసుకున్నాం, ఎందుకంటే అక్కడ డేట్లు లేవు కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి రాసాం. ఇక్కడ వచ్చే డేట్లు ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ హ్యాజ్ ఆన్ అనే వాడిని యూస్ చేయాలి. ఓపెనింగ్ బిగినింగ్ బదులుగా, ఓపెనింగ్ క్లోజింగ్ బదులుగా మీరు క్యాపిటల్ ఆన్ అని చెప్పేసి వాడు ఇచ్చిన డేట్ల ప్రకారమే రాయాలి. ఓకే, దానిలో నుండి సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేసాం. సో 10,000 నుండి 7,000 తీసేస్తే 2,500 వచ్చింది, ప్లస్ వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్, కాబట్టి అదే రాస్తామండి, నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో సంవత్సరం ఎండ్ వచ్చేపాటికి మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 2,500 వచ్చింది. సో ఎండింగ్ డేట్ మీకు క్లియర్గా అర్థమైతే కనుక, అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడైతే ఉంటుందో ప్రాఫిట్ కూడాను అదే టైంలో వస్తుంది. సో క్లోజింగ్ కూడాను అదే డేటు ఉంటుంది, అదేవిధంగా హెడ్డింగ్లో కూడాను అదే. సో మనం కనుక్కునేది అది కదా. సో ప్రాఫిట్ ఆ లాస్ ఎప్పుడు కనుక్కున్నాం, 31st March 2019 కనుక్కున్నాం. సో అదే అమౌంట్ మనకి వస్తుంది. ఓకే, అదే రోజు వేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడాను సేమ్గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్లోజింగ్ క్యాపిటల్ రాస్తున్నావో డేటు, ఇదే డేటు 3 టైమ్స్గా మీకు ఈ 3 చోట్ల కూడాను అదే డేట్ కనిపించాలి. చూడండి, క్యాపిటల్ ఆన్ అని చెప్పేసి రాసిన డేటే హెడ్డింగ్లో కూడా అదే ఉంది, ఇక్కడ కూడా నెట్ ప్రాఫిట్ దగ్గర కూడాను అదే ఉంటుంది. సో అదొకటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో చేసింది ఏం లేదు, మనం క్లోజింగ్ క్యాపిటల్ తీసుకొని క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసాం. సో డేట్లు ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏది క్లోజింగ్ క్యాపిటల్ ఏది ఓపెనింగ్ క్యాపిటల్ చూసుకోవాలి. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు అయితే కనుక ఇలా ఉంటుంది ప్రొఫార్మా చూడండి ఒకసారి. 31st March 2019 నాటి లాభ నష్టాల నివేదిక. సో లాభ నష్టాల నివేదిక గురించి రాస్తున్నాం. ఏ రోజు లాభ నష్టాల నివేదిక చూస్తున్నాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజే లాభ నష్టాల నివేదిక చూస్తున్నాం. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడు ఉంది, 31st March ఉంది 2019. సో అదే రాసుకున్నాం. సో ఈ రోజు నాటి మూలధనం అంటే ఏ మూలధనం ఇది, ముగింపు మూలధనం. సో ముగింపు మూలధనం 10,000 రాసుకున్నాం. దానిలో నుండి తీసేస్తున్నాం, ఏం తీసేయాలంటే
మనకి ప్రారంభ మూలధనం తీసేయాలి. సో ప్రారంభ మూలధనం 1/4 స్టార్ట్ అయింది. సో 1/4 ఉన్నటువంటి ప్రారంభ మూలధనాన్ని తీసేసాం. తీసేస్తే మనకు వచ్చింది ఏంటిది, ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే ప్రాఫిట్, అంటే నికర లాభం అని అంటాం. సో ఏ రోజు వచ్చిన లాభం అది అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు ఉందో ఆ రోజు. క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు ఉంది, 31st మార్చ్న ఉంది. సో అదే డేట్ వేసుకున్నా, 31st మార్చ్న ఉన్నటువంటి నికర లాభం వచ్చేసి 2500. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఒక 2 సమ్స్ నేను తీసుకున్నాను. సో ప్రాక్టీస్ ఈ మెటీరియల్లో ఉండో ఒకసారి ఈ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది ట్రేడర్. సో ట్రేడర్ ఈ కింద ఇచ్చాడండి, ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, దాని ప్రకారం ప్రాఫిట్స్ని కనుక్కోమని చెప్పాడు. సో ప్రాఫిట్స్ కనుక్కోవాలంటే మనం చేయాల్సింది ఏంటి, క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ని తీసేయాలి. సో ఇప్పుడు అసలు ఇక్కడ ఏమి ఇచ్చాడు, డేట్లు ఇచ్చాడు. మరి డేట్లు ఇస్తే మనం కనుక్కోవాలి ఏది క్లోజింగ్ ఏది ఓపెనింగ్ కనుక్కోవాలి. ఒక్కసారి చూడండి అసలు ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు. మన దగ్గర 2 ఇయర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటిది అకౌంటింగ్ ఇయర్, రెండోది క్యాలెండర్ ఇయర్. సో అకౌంటింగ్ ఇయర్ అనే వాటికి మనకి 1/4 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏప్రిల్న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఎండ్ అవుతుంది. సో 31st మార్చ్న ఎండ్ అవుతుంది. ఓకే, ఇది రెండోది వచ్చేసి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ వచ్చే వాటికి 1/1 స్టార్ట్ అయ్యి 31st 12న ఎండ్ అవుతుంది. 31st 12న ఎండ్ అవుతుంది. ఓకే, సో ఈ రెండిట్లో ఏది దేనికి సంబంధించిందో చూసుకోండి. ఈ రెండు అయితే కనుక ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది, వీటిలో ఉంటే కనుక క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఒకసారి చూడండి 1/1 అన్నాడు. 1/1 అంటే ఏంటిది, ఓపెనింగ్ క్యాపిటల్. 31st 12 అంటే క్లోజింగ్ క్యాపిటల్. సో ఫస్ట్ ఓపెనింగ్ ఏది క్లోజింగ్ ఏది చూసుకోండి, తర్వాత తీసివేస్తే అయిపోయినట్టే లెక్క. సో దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ చూడండి ఒకసారి. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. క్లోజింగ్ క్యాపిటల్ ఎప్పుడు ఉంది, క్లోజింగ్ క్యాపిటల్ 31st 12న ఉంది. సో అదే డేట్ వేసుకున్నా, 31st 12న డేట్ వేసుకున్నా. సో క్లోజింగ్ క్యాపిటల్ రాస్తున్నా, క్యాపిటల్ యాజ్ ఆన్ 31st 12 2019. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నా, 2009 సంబంధించినటువంటి క్యాపిటల్ని తీసుకున్నా. చూడండి 31st 12 2009 ఇచ్చాడు, 31st 12 2009 వేసుకున్నాను. సో వేసుకుంటే ఎంత వచ్చింది, 10,000 రాసాను. అది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే, కాకపోతే ఏంటంటే ప్లస్ ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ చూసుకొని దాని ప్రకారం ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో ఇది క్లోజింగ్ కాబట్టి క్లోజింగ్ తీసుకున్నాం, క్లోజింగ్లో ఉండి ఓపెనింగ్ని లెస్ చేస్తున్నా. క్యాపిటల్ ఆన్ 1/1. సో 1/1/2019 అంటే జనవరిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇది. సో తీసుకున్నాను 15,000. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, 10,000 మనం తీసుకొచ్చిందేమో 15,000. 15,000 ఏంటి ఎక్స్ట్రా. ఓకే, ఎక్కువ తీసుకొచ్చాడు, కానీ అతను సంపాదించింది ఏమైనా ఉందా అంటే లేదు. తీసుకెళ్ళేటప్పుడు 10,000 ఉంది, అంటే ఏమైంది, మైనస్ వచ్చింది. మైనస్ అంటే లాస్ వచ్చింది. సో లాస్ వస్తే దాన్ని ఏమంటాం, నెట్ లాస్ అంటాం. సో అదే రాస్తున్నాం, నెట్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి మనం రాస్తున్నాం. సో ఇక్కడ మైనస్ అని అయినా చూపించవచ్చు, లేకపోతే బ్రాకెట్లో అయినా సరే ఉంచవచ్చు. సో బ్రాకెట్లో ఉంచాలంటే దానికి అర్థం ఏంటి, మైనస్ ఉన్నది అర్థం. సో ఏది రాసినా సరే రైట్ హ్యాండ్ మార్క్స్ పడతాయి. ఓకే, సో ప్రాక్టీస్ ప్రాబ్లం నెంబర్ 2. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది ట్రేడర్. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2019, 31st 3/2020. ఓకే, ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం మీరు చేయాలి. చూడండి ఒకసారి అసలు ఏ ఇయర్ ఇచ్చాడు అనేది చూసుకోండి మీరు. క్యాలెండర్ ఇయరా అకౌంటింగ్ ఇయరా? సో ఒకసారి చెప్పండి నాకు, క్యాలెండర్ ఇయర్లో ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. సో 1/1 నుండి స్టార్ట్ అయ్యి 31st 12 దాకా ఉంటుంది. సో ఇది క్యాలెండర్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ అయితే కనుక 1/4కి స్టార్ట్ అయ్యి 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అమౌంట్స్లో ఈ డేట్లో మనం ఏది ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవాలి. సో ఒకసారి చూడండి 1/4 అని చెప్పాడు. 1/4 అంటే ఏ క్యాపిటల్ అయి ఉంటుంది, ఇగోండి, అంటే ఇతను అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నారు. 1/4లో ఉందంటే ఇది ఓపెనింగ్ క్యాపిటల్, 31st మార్చ్న ఉందంటే ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఏది క్లోజింగ్ క్యాపిటల్ ఏది కనుక్కోవాలి ముందు, కనుక్కున్న తర్వాత లెక్క రాయడమే. ఓకే, ఒకసారి చూడండి. సో లెక్క చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ తెలిసిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నాం ఏది ఓపెనింగో ఏది క్లోజింగో తీసుకున్నాం. సో దీంట్లో ఏది ఓపెనింగ్ అది ఒకవేళ మీకు అది కూడా అర్థం కాకపోతే ఇయర్స్ చూసుకోండి, 2019 2020. ఓకే, సో ఇక్కడ 19న ఉందంటే ఇది ఓపెనింగ్ అవుతుంది, 20 అంటే క్లోజింగ్ అవుతుంది. ఓకే, సో
ఓపెనింగ్ ఇది తెలిసింది, ఇది క్లోజింగ్ అని తెలిసింది. ఇప్పుడు లెక్క స్టార్ట్ చేయండి. లెక్క స్టార్ట్ చేసేటప్పుడు ప్రొఫార్మా గీసుకోవాలి. ప్రొఫార్మాకి కూడా మార్క్స్ ఉంటాయి. సో కంపల్సరీగా ప్రొఫార్మా గీసుకోవాలి. సో పర్టికులర్స్ వివరాలు, ఈ అమౌంట్ బ్రాకెట్లో రూపీస్ అవి రాసుకుంటాం. రాసిన తర్వాత ఫస్ట్ ఏం చూడాలి, క్లోజింగ్ క్యాపిటల్ని రాసుకోవాలి. సో క్యాపిటల్ ఇక్కడ డేట్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా అదే రాస్తాను. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31st 3/2020. ఓకే, సో క్యాపిటల్ ఎంత ఉంది, క్లోజింగ్ క్యాపిటల్ 28,000. 28,000 దానిలో ఏం చేయాలి, లెస్ చేయాలి. ఏం లెస్ చేయాలి అంటే బిగినింగ్ క్యాపిటల్. సో బిగినింగ్ క్యాపిటల్ 1/4లో ఉన్నటువంటి క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ రాయండి. సో క్యాపిటల్ హ్యాజ్ ఆన్ ఆ ఇచ్చినే రాస్తాం మనం. ఒకవేళ అతను బిగినింగ్ క్లోజింగ్ అని ఇస్తే బిగినింగ్ క్లోజింగ్ అని రాస్తాం. హ్యాజ్ ఆన్ అని చెప్పి డేట్ ఇస్తే హ్యాజ్ ఆన్ అని చెప్పి రాస్తాం. సో రాయండి హ్యాజ్ ఆన్ 1/4/2019. సో ఈరోజు ఎంత ఉంది, 20,000 ఉంది. అంటే అతను 20,000 తీసుకొచ్చాడు. చివరికి ఉండేపాటికి అతని దగ్గర ఎంత ఉన్నాయి, 28,000 ఉన్నాయి. సో 28లో నుండి 20,000 తీసేస్తే మనకు వచ్చేటువంటి 8,000. ఈ 8,000 ఏంటివి, ప్లస్ వచ్చినాయి. ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ అని అర్థం. సో అదే రాస్తాం, నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఏ రోజుది అది అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఏ రోజు ఉంది, 31st 3/2019 ఉంది. సో ఈ డేట్న మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కుంటాం. సో హెడ్డింగ్లో కూడా అదే పెడతాం, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ హ్యాజ్ ఆన్ అని చెప్పేసి 31st 3/2020 అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో దాంతోపాటు ఒకసారి హోంవర్క్ చేయండి. హోంవర్క్ వచ్చేసి మీకు మెటీరియల్లో 12వ ప్రాబ్లం పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30లో 12th ప్రాబ్లం ఒకసారి చూడండి. కంప్యూట్ ది నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో కనుక్కోమంటున్నాడు, క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఏంటిదంటే ప్రాఫిట్ ఆర్ లాసా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. కింద చూడండి, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఇచ్చాడు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఇచ్చాడు. ఓకే, సో దేంట్లో నుండి ఏం తీసేయాలి, ఇక్కడ డైరెక్ట్గా అతనే ఇచ్చేసాడు. ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ ఇచ్చేసాడు, తర్వాత బిగినింగ్ అని చెప్పి ఇచ్చేసాడు. చూడండి, ఎండ్ ఏమో తక్కువ ఉంది, బిగినింగ్ ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ తీసుకొచ్చాడు కానీ సంపాదించిన మాత్రం తక్కువ ఉంది, కాబట్టి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం మీరు